5 years. This is Ganesh. ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టంలో ఒక టాపిక్ చెప్పుకుందాం. సో అదేంటంటే మెమరీ మ్యాప్డ్ ఫైల్స్ ఇన్ ఓఎస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ట్రై టు నో అబౌట్ వాట్ ఈస్ ఎ ఫైల్. సో ఫైల్ అంటే చూద్దాం. ఓకే, ఫైల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫైల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. వాట్ ఈస్ ఎ ఫైల్? ఓకే, ఫైల్ అంటే ఏంటంటే ఫైల్ ఇన్ ఓఎస్ అని కొడదాం. ఓకే, ఫైల్ ఇన్ ఓఎస్. సో ఇటుకి చూడండి ఒకసారి. An integral part of an OS is what is called file system. A file system is a data structure that stores the data and information on storage devices, hard drives, floppy disks, etc. అంటే ఏంటంటే ఫైల్ అనేది ఏంటంటే డేటాను స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ బిలాంగ్స్ టు ద సెకండరీ స్టోరేజ్ డివైస్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ఏ మెమరీ మ్యాప్డ్ ఫైల్. సో ఫైల్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫైల్ మీన్స్ నథింగ్ బట్ టు స్టోరింగ్ ద డేటా అండ్ యూఆర్ ఈజీలీ రిట్రీవింగ్ ఫ్రమ్ ద డేటా. యూఆర్ ఈజీలీ రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్స్. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాం. We can use standard system calls like read off, seek off, open off, and so on to the perform sequential read of a file present on the disk. అంటే మనం ఏంటి, డిస్క్ లో ఉన్న ఫైల్స్ మీద మనం ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఏంటంటే రీడ్ కానీ, సీక్ కానీ, ఓపెన్ కానీ. రీడ్ అంటే మన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవడం. సీక్ అంటే మనకు కావాల్సింది వెతకడం. ఓపెన్ అంటే పర్టికులర్ ఫైల్ ని ఓపెన్ చేయడం. దస్ టు యాక్సెస్ ద ఫైల్ ఫ్రమ్ ద డిస్క్ వి నీడ్ టు సిస్టమ్ కాల్స్ అండ్ డిస్క్ యాక్సెస్. సో అంటే ఏంటంటే ఒకవేళ కనుక మనం డిస్క్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే వీఆర్ బేస్డ్ అపాన్ టు ద సిస్టమ్ కాల్స్ అండ్ డిస్క్ యాక్సెస్. ఓకే, డిస్క్ అంటే సెకండరీ స్టోరేజ్ డివైస్ అని. సో మెమరీ మ్యాపింగ్ ఈజ్ ఏ టెక్నిక్ that allows a part of the virtual address space to be associated with the file logically. So అంటే ఏంటంటే మెమరీ మ్యాపింగ్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ద allows the part of virtual address space to be associated with the file logically. అంటే ఫైల్ ని మనం లాజికల్ గా ఇంటరాక్ట్ అవుతున్నాం అని. అంటే వర్చువల్ అడ్రస్ అంటే ఏంటి, వర్చువల్ మెమరీ అంటే ఏంటి. సో ఈవెన్ దో మెమరీ ఈస్ నాట్ సఫిషియంట్ టు లోడ్ ద యూజర్ ప్రాసెస్, వీ కెన్ క్రియేట్ ద మెమరీ ఫర్ ద యూజర్ ప్రాసెస్. అంటే యూజర్ ప్రాసెస్ సేవ్ చేయడానికి లేకపోయినా కూడా మనం ఏం చేస్తాం, మెమరీ క్రియేట్ చేస్తాం. దాన్ని వర్చువల్ మెమరీ అంటాం. ఓకేనా. తర్వాత సో వాట్ ఈస్ ఏ బేసిక్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఆఫ్ మెమరీ మ్యాపింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ ద వర్చువల్ మెమరీ ఫర్ మెమరీ మ్యాపింగ్ ఏ ఫైల్. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై మ్యాపింగ్ ఏ డిస్క్ బ్లాక్ టు ఏ పేజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫిజికల్ మెమరీ. అంటే ఏంటి, సో ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువల్ మెమరీని యూజ్ చేసుకుంటుంది. ఎందుకు, ఫైల్ కనుక మ్యాప్ చేయాలనుకుంటే. ఎందుకంటే సెకండరీ స్టోరేజ్ కనుక మ్యాప్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే సెకండరీ స్టోరేజ్ లో ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ లో డేటా ఉంటుంది. సో ఎప్పుడైనా మనకు కావాల్సిన డేటా అక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే ఏంటంటే వీఆర్ లాజికల్లీ కనెక్టెడ్ విత్ ద ఫైల్స్. అంటే మెమరీ మ్యాపింగ్ ఆఫ్ ఫైల్స్ అంటే ఏంటంటే హౌ టు మ్యాపింగ్ బిట్వీన్ ద ఫైల్స్ అండ్ మెమరీ, అది మనం చెప్తాం. ఓకేనా, ఒకసారి చూడండి. ఇనిషియల్లీ ద ఫైల్ ఈజ్ యాక్సెస్డ్ త్రూ డిమాండ్ పేజింగ్. డిమాండ్ పేజింగ్ అంటే మనకు తెలుసు కదా, డిమాండ్ రావడం, పేజ్ కి డిమాండ్ రావడం. ఎప్పుడు వస్తుంది పేజ్ కి డిమాండ్, ఆ పర్టికులర్ పేజ్ కనుక ఫిజికల్ మెమరీలో లేకపోతే పేజ్ ఫాల్ట్ వస్తుంది. పేజ్ ఫాల్ట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, డిమాండ్ పేజింగ్ యూస్ చేసుకుని మనకి ఏ పేజ్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే పేజ్ లేదు, పేజ్ 2 అనేది లేదు, దాన్ని మనం సెకండరీ మెమరీకి వెళ్ళి తెచ్చుకోవాలి. సో దాన్ని ఏమంటాడంటే డిమాండ్ పేజింగ్ అంటాడు. If a process references and addresses that does not exist the physical memory, then page fault occurs. And the operating system take the charge of bringing the missing page into the physical memory. సో మిస్ అయిన పేజ్ ని తీసుకొచ్చి సో ఫిజికల్ మెమరీలో పెడుతుంది. దాన్ని డిమాండ్ పేజింగ్ అంటారు. ఏ పేజ్ సైజ్ పోర్షన్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ రీడ్ ఫ్రమ్ ద ఫైల్ సిస్టమ్ ఇంటూ ఏ ఫిజికల్ పేజ్. సో అంటే పేజ్ సైజ్ పోర్షన్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ రీడ్ ఫ్రమ్ ద ఫైల్ సిస్టమ్ ఇంటూ ద ఫిజికల్ పేజ్. అంటే మనకు కావాల్సిన పేజ్ ని ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి రీడ్ చేసుకున్నాం. మ్యానిపులేటింగ్ ద ఫైల్స్ త్రూ ద యూజ్ ఆఫ్ మెమరీ రాదర్ దెన్ incurring the overhead of using the read off and write off system calls not only simplifies but also speeds up the file access and uses. సో అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఎప్పుడైనా ఫైల్తో అవసరం అనుకున్నప్పుడు రీడ్ కానీ రైట్ కానీ యూజ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం సింప్లిఫై కూడా అవుతుంది. ఓకేనా, మల్టిపుల్ ప్రాసెస్ మే బి అలౌడ్ టు మ్యాప్ ఏ సింగిల్ ఫైల్ సైమల్టేనియస్లీ టు అలో షేరింగ్ ఆఫ్ డేటా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మల్టిపుల్ ఫైల్స్ కూడా మల్టిపుల్ ప్రాసెస్ కూడా సింగిల్ ఫైల్ మీద షేర్ అవుతూ ఉంటాం. అంటే ఒకే ఫైల్ ని
మోర్ దాన్ వన్ ప్రాసెస్ షేర్ చేసుకుంటారు. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రాసెస్ రైట్ డేటా ఇంటూ ద వర్చువల్ మెమరీ, then the modified data will be visible to all process that map the same section of the file. అంటే ఏ ప్రాసెస్ అయినా సరే రైట్ చేయాలనుకుంటుంది వర్చువల్ మెమరీ, అప్పుడు ఏం చేస్తుంది అంటే మోడిఫైడ్ అయిన డేటాని సో అన్ని ప్రాసెస్లకి అవైలబుల్ గా ఉండేటట్టు చేస్తుంది. అంటే ఏం చేస్తుంది ఇక్కడ, ప్రాసెస్ల మధ్యన కమ్యూనికేషన్ చేస్తుంది. సో ద మెమరీ మ్యాపింగ్ సిస్టమ్ కాల్ సపోర్ట్ కాపీ ఆన్ రైట్ ఫంక్షనాలిటీ విచ్ allows process to share file read only mode, but the process can have their own copies of data that have modified. సో అంటే ఏంటంటే అన్నిటికీ రీడ్ ఓన్లీ ఆప్షన్ ఇస్తుంది. ఓకేనా. సో షేరింగ్ ఆఫ్ ద మెమరీ డిపిక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి ఒకసారి. అంటే ఇక్కడ కొన్ని ప్రాసెస్లు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ 1 ఇది దేన్ని షేర్ చేసుకుంటుంది, ఇక్కడ డిస్క్ లో ఉన్న ఒక ఫైల్ ని షేర్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రాసెస్ 2 లో ఉన్న 1 కూడా ఇక్కడ దీన్ని షేర్ చేసుకుంటుంది. అలాగే ప్రాసెస్ 1 లో ఉన్న 2 ఇక్కడ షేర్ చేసుకుంటుంది. అంటే సో ఇలా షేర్ చేసుకోవచ్చు అంటుంది. అంటే మెమరీ మ్యాప్డ్ ఫైల్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, సో దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ టు ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ ద ప్రాసెసింగ్ అండ్ వీఆర్ ఏబుల్ టు రిట్రీవింగ్ ద డేటా అండ్ ఫ్రమ్ ద secondary storage device. Okay, types of memory mapped files. So persisted files and non-persisted files. So persisted files are connected with the source file on a disk. So ఈ persisted files అనేవి ఏంటంటే ఒక సోర్స్ ఫైల్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫైనల్ ప్రాసెస్ ద డేటా ఈజ్ సేవ్ టు ద సోర్స్ ఫైల్ అండ్ డిస్క్. అంటే ఈ ఫైల్స్ అన్ని ఎలా ఉంటాయంటే ట్రీ స్ట్రక్చర్ లా ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే సోర్స్ ఫైల్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. అలా ఉన్నట్లు ఏమంటాడంటే పర్సిస్టెడ్ అంటాడు. ఓకేనా. వర్కింగ్ విత్ ద వెరీ బిగ్ సోర్స్ ఫైల్ ఈజ్ అప్రోప్రియేట్ విత్ దీస్ టైప్ ఆఫ్ మెమరీ మ్యాప్డ్ ఫైల్స్. సో నాన్ పర్సిస్టెడ్ అంటే ఏంటో చూద్దాం. నాన్ పర్సిస్టెడ్ ఫైల్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ డిస్క్ బేస్డ్ ఫైల్స్. సో దేనికి కనెక్ట్ అయి ఉండవట, అలాంటివి నాన్ పర్సిస్టెడ్ అంట. ద డేటా ఈస్ లాస్ట్ వెన్ ద లాస్ట్ ప్రాసెస్ విత్ ద ఫైల్ కంప్లీట్స్ ఇట్స్ రిక్వైర్డ్ టాస్క్. The shared memory that these files enable for inter-process communication or IPs. అంటే దీంట్లో మనం ఏంటంటే ఒకటి పర్సిస్టెడ్ వాడుతున్నాం, ఇంకోటి నాన్ పర్సిస్టెడ్ వాడుతున్నాం. పర్సిస్టెడ్ ఏమో ఒక సోర్స్ ఫైల్ కనెక్ట్ అయి ఉంటుంది, నాన్ పర్సిస్టెడ్ మాత్రం కనెక్ట్ అయి ఉండదు. ఓకేనా. తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి, ఇంక్రీజెస్ ద ఇన్పుట్ అవుట్పుట్ పెర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ ద లార్జ్ ఫైల్స్. ఎప్పుడైతే మనం ఒక లార్జ్ ఫైల్ తీసుకున్నామో దాన్ని ఓపెన్ చేయడం, రీడ్ చేయడం, రిట్రీవ్ చేయడం, రైట్ చేయడం, ఓకే, కాపీ చేయడం, సో ఇలాంటివన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. యాక్సెసింగ్ మెమరీ మ్యాప్డ్ ఫైల్ ఈజ్ ఫాస్టర్ దాన్ యూజింగ్ డైరెక్ట్ సిస్టమ్ కాల్ లైక్ రీడ్ ఆఫ్ అండ్ రైట్ ఆఫ్. అంటే రీడ్ ఆఫ్ కన్నా రైట్ ఆఫ్ కన్నా కూడా ఈ మెమరీ మ్యాప్డ్ ఫైల్స్ ద్వారా ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. అనదర్ అడ్వాంటేజ్ ఈజ్ లేజీ లోడింగ్. వేర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెరీ లార్జ్ ఫైల్. అంటే లార్జ్ ఫైల్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మెమరీని యూజ్ చేస్తాం. Shared memory is often implemented by memory mapping files. Thus, it supports data sharing. అంటే మనం ఎప్పుడైనా డేటా షేర్ చేయాలనుకుంటే సెకండరీ స్టోరేజ్ డివైస్ నుంచి, అప్పుడు మనం మెమరీ మ్యాప్డ్ ఫైల్స్ మీద బేస్ అవుతాం. అంటే సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఫైల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫైల్స్ కి మెమరీకి మధ్యన ఉన్న ఇంటర్ కనెక్షన్. ఓకేనా. అంటే మనకి ఎప్పుడైనా డిమాండ్ పేజింగ్ వచ్చిందంటే అర్థం ఏంటి, మనకు కావాల్సిన ఫైల్ ఫిజికల్ మెమరీలో లేదు. అంటే ఎక్కడికి వెళ్ళాలి, సెకండరీ స్టోరేజ్ డివైస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడున్న ఫైల్ని తెచ్చుకోవాలి. అంటే అక్కడ ఏమవుతుంది, ఫైల్ లాజికల్ గా ఇంటర్ కనెక్ట్ అవుతుంది. డిసడ్వాంటేజ్ ఏంటో కూడా చూద్దాం. ఇన్ సమ్ కేసెస్ మెమరీ మ్యాప్డ్ ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ మే బీ సబ్స్టాన్షియల్లీ స్లోవర్ యాజ్ కంపేర్ టు ద స్టాండర్డ్ ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్. సో మేబీ స్టాండర్డ్ ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ కన్నా కొంచెం స్లో అవ్వచ్చు మెమరీ మ్యాప్డ్ ఫైల్ అవి. అలాగే ఓన్లీ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ దట్ హ్యాస్ MMU మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ సపోర్ట్స్ మెమరీ మ్యాప్డ్ ఫైల్స్. సో ఏంటి, ఒక ఆర్కిటెక్చర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇన్ మెమరీ మ్యాప్డ్ ఫైల్స్ ఎక్స్పాండింగ్ ద సైజ్ ఆఫ్ ఫైల్ ఈస్ నాట్ ఈజీ. సో దీంట్లో మనకి ఒకవేళ కనుక మన సైజ్ ఆఫ్ ఏ ఫైల్ కనుక పెరుగుతుంది అనుకోండి, సో అప్పుడు దీన్ని మ్యాప్ చేయడం కష్టం. మ్యాప్ అంటే ఏమీ లేదు, అది ఎక్కడుంది అని ఫైండ్ అవుట్ చేయడం. సో ఏ ఫైల్ ఎక్కడుంది, ఆ ఫైల్ని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాం అని చెప్పడాన్ని మ్యాపింగ్ అంటాడు. ఓకేనా. తర్వాత కంక్లూజన్ చూద్దాం. Memory mapped files can be used as a process loader in several modern operating systems. Also, memory mapped file input output is one of the most popular way to safely share memory. అంటే షేరింగ్ మెమరీ కోసం దీన్ని యూజ్ చేస్తాం. దీన్ని ప్రాసెస్ లోడర్ అని కూడా అంటాం. ఓకేనా.
తర్వాత thus with the help of memory mapped file applications can access the files present on the disk much the same way with the same dynamic memory with the help of pointers. అంటే డైనమిక్ మెమరీని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మెమరీ మ్యాప్డ్ ఫైల్స్ గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ.